హాయ్ అండి. పిల్లలకి మార్నింగ్ స్కూల్కి స్నాక్ బాక్స్ కింద బ్రెడ్ పిజ్జా ప్రిపేర్ చేశానండి. పన్నీర్ క్యాప్సికమ్ వేసి. ఇంకా పాపకేమో వర్క్ చేయించాను. నిన్న బాగుందంటే టీచర్ 5కి 5 మార్క్స్ వేశారు. ఇంకా ఉప్మా దోశ కూడా ప్రిపేర్ చేశానండి. పెద్ద పాపకేమో ఉప్మా దోశ, చిన్న పాపకేమో ప్లెయిన్ దోశ వేశాను. ఇంకా పెద్ద పాపకి లంచ్ బాక్స్కి మిల్ మేకర్ రైస్ ప్రిపేర్ చేశానండి సింపుల్గా. రోజుకి ఇంకా తనకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి. తను ఎక్స్ట్రా యాక్టివిటీలో జాయిన్ అయ్యింది. అలాగే ఈ రైస్తో పాటు రైతా కూడా ప్రిపేర్ చేశానండి. అన్నీ ఎవరి బాక్స్లో వాళ్ళకి సర్దేశాను. మా హస్బెండ్ కూడా స్కూల్కి దేబెట్టేశారండి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోగానే పూజా మందిరం అంతా నీట్గా శుద్ధి చేసుకున్నానండి. ముందుగా విగ్రహాలన్నింటినీ పీతాంబరితో క్లీన్ చేసుకుని తర్వాత ఒక బేసిన్లో తీసుకుని విగ్రహాల్లో వాటర్ వేసుకుని జవ్వాది అలాగే పసుపు కొంచెం రోజు వాటర్ వేసుకుని నీట్గా శుద్ధి చేసుకున్నానండి. తర్వాత పూజ కూడా చేసుకున్నానండి. అలాగే ఆఫ్టర్నూన్ లంచ్లో కానీ ఆనపకాయ రోటి పచ్చడి ప్రిపేర్ చేశాను. అలాగే రసం కూడా ప్రిపేర్ చేశానండి. ఇంకా రైస్ కూడా పెట్టుకోవాలి. కొంచెం మిల్ మేకర్ రైస్ కూడా ఉందండి. ఇంకా పాపని తీసుకురావడానికి వెళ్ళాలండి. చిన్న పాపకి 11:30 అయిపోయింది. పాపకి ఫొటోస్ అవసరం ఉన్నాయండి. ఫోటో స్టూడియోకి కూడా తీసుకెళ్ళానండి. అక్కడ ఫొటోస్ తీసుకుని ఇంటికి వచ్చేసామండి. ఇంకా పాపకి ఫ్రెష్ అప్ చేయించి లంచ్ కూడా పెట్టాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.